రోజు కథను రచించిన వారు వైశాలి గారు. ప్రతి ఒక్కరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్తే, కీర్తన అనాలోచితంగా ఒకరి పేరును కొట్టాల్సిన ఓచర్ ఇంకొక పేరు పైన కొట్టింది. పక్క డెస్క్లో ఉన్న ఆఫీసర్ గుర్తించి కాస్త మందలింపుగా ఎత్తి చూపాడు తన తప్పును. తప్పు తెలుసుకుని మనసుని అదుపు తప్పనీక సాయంత్రం వరకు బ్యాంకులో పనిచేసి ఆత్రంగా ఇంటికి వచ్చింది. ఇంటి గుమ్మం దాటి ఇంట్లోకి అడుగు పెడుతున్నంతసేపు సందీప్ కోసం తన చూపులు వెతుకుతూనే ఉన్నాయి. సందీప్తో తన పెళ్ళై 3 నెలలవుతుంది. ముందెన్నడూ సందీప్లో ఈ సంశయం బెరుకు లేదుగా. ఇప్పుడేంటి కొత్తగా తానే తను అతని భార్యగా గుండె నిండా ప్రేమను నింపుకొని భర్త పొందుకోరి అతనిలో చేరుతానంటే ఎందుకు తనని దూరం పెడుతున్నాడు అర్థం కావట్లేదు. అతను తన ప్రేమని తిరస్కరించాడన్న ఆలోచనకే ఏడుపొస్తుంది. ఎలా ఉండేవాడు, ఏం కావాలన్నా ముఖాన్నే చెప్పేవాడు. ఎన్నిసార్లు చెప్పాడు కీర్తన అంటే ఇష్టమని. ఒకప్పుడు విసుక్కున్నా ఇప్పుడు ఆ మాట మళ్ళీ తన నోటి నుండి వినాలని మనసు తహతహలాడుతుంది. ఎంత తీయగా ఉంటాయో ఆ మాటలు. సందీప్ జాడ ఎక్కడా కనబడకపోయేసరికి మనసంతా భారంగా మారిపోయింది. అత్తయ్య ఎప్పటిలాగే నవ్వుతూ ఎదురొచ్చి కోడలితో మాట కలిపింది. కీర్తనని అత్తగారిలా కాక అమ్మలా చూసుకునే ఆవిడ ఈ పనులు కోడలే చేయాలి, ఇవి చేయకూడదు, అలాంటి నిబంధనలు పెట్టక కూతురు లేని లోటు కోడల్లో చూసుకుంటుంది ఆవిడ. కీర్తి, స్వాతి పెళ్లి డేట్ ఫిక్స్ చేశారా? కోడలి చేతికి టీ అందిస్తూ చెల్లెలి పెళ్లి గురించి వాకాబు చేసిందావిడ. లేదత్తయ్య, మనం సండే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, ఆ రోజే హర్ష వాళ్ళ అమ్మనాన్నల్ని ఇంటికి పిలిచి పెళ్లి డేట్ ఫిక్స్ చేద్దామని చెప్పారు నాన్న. కీర్తి వేడి వేడి టీ ఆస్వాదిస్తూ చెప్పింది. అవునా? ఆవిడ కళ్ళు కీర్తి సందీప్ కోసం వెతకడం గమనిస్తూనే ఉంది. కీర్తి కళ్ళు బాధతో నేలని చూడడం గమనించి మనసులో ముసిముసిగా నవ్వుకుంటుంది ఆవిడ. కొడుకు కోడలి మనసు గెలుచుకుంటాడన్న ధైర్యంతోటే ఈ పెళ్లి చేసింది. కానీ ఆ రోజు ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. 2 రోజులుగా కీర్తి సందీప్తో గడపడానికి, సందీప్కి దగ్గర కావడానికి పడుతున్న తపన చెప్పకనే చెప్తుంది విషయాన్ని. సందీప్ని, అతని ముఖంలో ఆనందాన్ని తలుచుకొని మురిసిపోయింది. నా కొడుకు కోసమేగా ఆ దొంగ చూపులు కోడలా? లేచి తను అత్తయ్య తాగిన టీ కప్పులను కిచెన్లోకి తీసుకెళ్లి సింక్లో వేయడానికి వెళ్తున్న కీర్తిని ఉడికించడానికి వెనుక నుంచి సన్నటి నవ్వు ఒకటి నవ్వి అడిగింది అత్తగారు. అత్తయ్య, వణుకుతున్న గొంతుతో, అదురుతున్న పెదాలతో దొంగతనం చేస్తూ పట్టుబడ్డ దొంగలాగా బిత్తర చూపులు అటు ఇటు చూస్తూ భయంగా నిలబడింది కీర్తన. రాజేష్ ఊర్లోకొచ్చాడంటే కలవడానికి వెళ్ళాడు, ఇంకో గంటలో వచ్చేస్తాడులే. అత్తయ్య చైర్లోంచి లేచి బిత్తర చూపులు చూస్తున్న కీర్తన దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుంది. ఇన్నాళ్ళు నీకు పెళ్లి ఇష్టం లేదన్న బాధ నా మనసుని తొలిచేస్తూ ఉండేది. పెళ్లికి ముందే ఈ విషయం తెలిసి కొడుకు ప్రేమ కోసం స్వార్థంతో మౌనంగా ఉండిపోయానన్న బాధ నీ కళ్ళలో కోపం చూసినప్పుడల్లా కలిగేది. కానీ ఇప్పుడు ఆ బాధ పోయింది. ఆవిడ కళ్ళలోంచి వెచ్చటి కన్నీరు జారి కీర్తన భుజం మీద రాలాయి. ఆవిడ మాటలకి కీర్తన కూడా ఏడుపు ఆపుకోలేకపోయింది. అత్తయ్య కళ్ళలోకి చూసి గట్టిగా ఏడ్చేసింది. ఏమైందమ్ములో, ఎందుకలా ఏడుస్తున్నావు? ఆవిడ కంగారు పడిపోయి కీర్తన చేయి పట్టుకొని రూంలోకి తీసుకెళ్లి గ్లాస్తో నీళ్ళిచ్చింది. ఏం చెప్పాలత్తయ్య, ఏం చెప్పమంటారు? ఇన్నాళ్ళు నేను మీ కొడుకు ప్రేమని అర్థం చేసుకోలేక తనని దూరం పెట్టాను. ఇప్పుడు నా అంతట నేను ఆయన దగ్గరవ్వాలని చూస్తుంటే ఆయన నన్ను దూరం పెడుతున్నారు. నాకు మీ కొడుకు ఎప్పుడూ అర్థం కాడు, అప్పుడు ఇప్పుడు. గ్లాస్లో నీళ్లు గుటగుట తాగుతూ చెప్పింది. ఏంటి నువ్వు మాట్లాడేదమ్ములో? వాడెందుకు నిన్ను దూరం పెడతాడు? వాడికి నువ్వంటే ప్రాణం తల్లి, అలా ఏడవకు. ఏడుస్తున్న కీర్తనని కౌగిలించుకుంటూ అడిగింది. ఆవిడ ప్రశ్నకి తెల్లవారి జరిగిన సంఘటన గుర్తొచ్చి రాయిలా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది కీర్తి. కీర్తి, సందీప్ అనుకోకుండా రూమ్ తలుపు తెరిచాడు. ఎదురుగా చీర కట్టుకోవడానికి సమాయత్తమవుతూ కీర్తి అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చింది. చూడ్డానికి మంచులో తడిసిన మల్లె పువ్వులా ఉంది తన మీను. ఎంత ముద్దుగా ఉందో. నీటి చుక్కలు శరీరంపై నుంచి అలా జారుతుంటే వాటి మెరుపు చూసి సందీప్ గుండె గల్లుమంది. నాన్న, డాక్యుమెంట్స్ దొరికాయా? ముందుకెళితే ఎక్కడ తన గుండె తన వశం తప్పుతుందో అన్న భయంతో వెనుకకు తిరిగిన సందీప్కి ఆదుర్దాతోటున్న నాన్న గొంతు వినిపించింది. తన రూమ్లో బీరువా లాకర్లో ఉన్న డాక్యుమెంట్స్ పట్టుకురమ్మన్నాడు నాన్న. ఇప్పుడెలా?
ముందుకెళ్తే ఎదురుగా పాలరాతి బొమ్మల పెద్ద పెద్ద కళ్ళతో తనని కన్నార్పకుండా చూస్తున్న కీర్తి బయటకు వెళితే ఆఫీస్కి కూడా వెళ్లకుండా హాల్లో తన కోసం కాచు కూర్చున్న నాన్న ఎలా ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదేనేమో తల గోక్కున్నాడు. ఇక తప్పదన్నట్టు లోపలికి నడిచి తలుపు గడియ పెట్టి బీరువా దగ్గరికెళ్ళాడు. బీరువా పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. టేబుల్ ముందు చీరని చేతిలో పట్టుకుని పావడా జాకెట్ కట్టుకుని సిగ్గుపడుతూ టెన్షన్లో అటూ ఇటూ చూస్తున్న తన భార్య కీర్తి. ఎంత వద్దు చూడొద్దు అనుకున్నా తన కళ్ళు కీర్తిని చూడకుండా ఉండలేకపోతున్నాయి. సన్నటి నడుము, సంపింగ లాంటి ముక్కు, అదురుతున్న పెదాలు, సిగ్గుతో కెంపులైన బుగ్గలు ఎంత ముద్దుగా ఉందో. సందీప్ చూపు తిప్పుకోలేకపోతున్నాడు. ఇంత అందం తన సొంతం. కర్మ కాకపోతే తాళికట్టిన భార్యని ఇలా దొంగ చూపులు చూడాల్సి వస్తుంది. తన అదృష్టానికి తననే తిట్టుకున్నాడు. మళ్ళీ హాల్లోంచి నాన్న అరుపులు. అతి కష్టం మీద బీరువా తీసి డాక్యుమెంట్స్ కోసం వెతికాడు. కంగారు, బాధ కలగలిసి మెదడును పని చేయకుండా చేశాయి. ఎదురుగా ఉన్న డాక్యుమెంట్స్ కూడా కనబడలేదు. కీర్తి అందం దెబ్బకి ఒక్కసారి మొదటిసారి తనని చూడడం, ప్రేమలో పడడం లీలగా గుర్తొచ్చింది. కాలేజ్ మొదటి రోజు సీనియర్ అయిన తన కళ్ళకి జూనియర్ అయిన కీర్తి అంతమంది అమ్మాయిల్లో అందంగా అపురూపంగా కనబడింది. అంతమందిలో పింక్ కలర్ చుడీదార్ వేసుకున్న కీర్తిని చూడగానే మనసు మొదటిసారి అదుపు తప్పింది. ఏ అమ్మాయిని చూసినా కలగని భావం పుట్టింది. ఆ క్షణమే తనే నా భార్య అని ఊహలలో తేలాడు. ర్యాగింగ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేని తను కీర్తనతో మాట్లాడాలనే కావాలనే ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి కీర్తిని ర్యాగ్ చేశాడు. ర్యాగింగ్ అంటే ర్యాగింగ్ కాదు, ఒక రకంగా కీర్తి డీటెయిల్స్ కనుక్కున్నాడు. ఇక ఆ రోజు నుంచి మొదలు కీర్తన మనసు వేట. తనెక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడు. ఏది చేస్తే అదో అపురూపంగా అద్భుతంగా చూసేవాడు. కీర్తి నుంచి కళ్ళు తిప్పుకోవడం కష్టంగా ఉండేది. తనని ర్యాగింగ్ చేయడం వల్ల సందీప్ మీద మంచి అభిప్రాయం లేని కీర్తన సందీప్ అంటేనే భయపడేది, పారిపోయేది. సందీప్ తండ్రి కాంట్రాక్టర్. రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఆయన్ని ఈ సిటీ చుట్టుపక్కల కొట్టేవాళ్లే లేరు. స్వతహాగా తండ్రి పలుకుబడి మధ్య ఇంటికి పెద్ద కొడుగ్గా పెరిగిన సందీప్కి కోపం చేదుడుకు ఎక్కువే. ఎప్పుడూ తనకి తాను గొడవలకి వెళ్ళలేదు. వచ్చిన వాడిని వదల్లేదు. కాలేజ్లో ఎవరో కీర్తనని కామెంట్ చేశారని నడి రోడ్డులో రక్తం వచ్చేలా కొట్టాడు వాడిని. ఇదంతా తెలుసుకున్న కీర్తనకి సందీప్ మీద చెడ్డాభిప్రాయం ఇంకా బలపడింది. కామెంట్ చేసిన వాడిని వదిలేయక అందరికీ తెలిసేలా చేసి తన పరువు ఇంకాస్త తీశాడుగా. కోపం, పట్టలేనంత కోపం. ఇందుకు ఇంకో సంఘటన కూడా తోడైంది. కీర్తన వాళ్ళ ఫ్రెండ్ నాన్న ల్యాండ్ కొని డబ్బులు ఎగరగొడితే ఆయన ఇవ్వాల్సిన డబ్బులు ముక్కుపిండి వసూలు చేశారు సందీప్, రాజేష్. ఇలా తరచూ బిజినెస్ గొడవల్లో ఇరుక్కోవడం, కీర్తన కంటపడడం, కీర్తన తనని తప్పుగా అర్థం చేసుకోవడం, ఇలా సాగింది కాలేజీ రోజులంతా. సందీప్ తన కోర్స్ పూర్తి చేసి కాలేజీ వదిలి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. తనకి తెలుసు కాలేజీ కంటే కీర్తనని వదిలి వెళ్ళాలి అన్న బాధ ఎక్కువగా ఉందని. ఇన్నాళ్ళు మనసులో దాచుకున్న బాధని ఇక మనసులో దాయలేక అమ్మకి చెప్పాడు. ఒక 2 ఏళ్ళు కీర్తన చదువు పూర్తి చేసుకుని కాలేజ్ దాటి బయటికి వచ్చేలోపు తనని తాను నిరూపించుకోమంది. పిల్లని అడగాలంటే నువ్వు ప్రయోజకుడివని అందరికీ తెలిసేలా చేయమంది. కొడుకుకి మాటిచ్చినట్టే తానే స్వయంగా వెళ్ళి కీర్తన ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తానంది. ఆ మాట విన్న సందీప్ ఆనందం పట్టలేక ఒక రోజంతా బైక్ పైన షికార్లు కొట్టాడు. ఇక ఆ రోజు నుంచి అదే పని. స్వయంగా తానే ఒక కంపెనీ పెట్టి తన సొంత వ్యాపారం మొదలెట్టాడు. 2 ఏళ్లలో లాభాల బాటలో నడిపించాడు. అమ్మ మాటని గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్ళి కీర్తనని దూరం నుంచి చూసి వచ్చేసేవాడు. ఇలా కష్టంగా 2 ఏళ్ళు కీర్తనకి దూరంగా గడిపాడు. కీర్తన పరీక్షలు పూర్తయ్యాయి. ఆ విషయం తెలిసి కీర్తన కోసం కాలేజ్కి వెళ్ళాడు. అక్కడ కీర్తన వేరే అబ్బాయితో మాట్లాడడం చూశాడు. తనని కనీసం పలకరించను కూడా ఇష్టపడని కీర్తి ఎవరితోనో స్నేహంగా మాట్లాడేసరికి బాధ ఎక్కువై తాగేసి కీర్తి కంటపడి ఇంకాస్త మంచి పేరు సంపాదించాడు కీర్తి మనసులో. అదే జీవితంలో ఇక తాగడం మొదటిసారి, ఆఖరిసారి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కీర్తి సందీప్ని తప్పుగా అర్థం చేసుకునేలా చేసింది. సందీప్ అంటే కీర్తి దృష్టిలో రౌడీ. కొడుకు ప్రయోజకుడవడంతో నేరుగా కీర్తి వాళ్ళ నాన్న తనకి అన్న వరుస దూరపు బంధువైన కీర్తి తండ్రితో సంబంధం కుదుర్చుకు వచ్చింది సందీప్ తల్లి.
ఇంతలో కీర్తనకి బ్యాంకులో ఉద్యోగం, ఆ ఊరిలోనే పోస్టింగ్ రావడంతో ఇక మిగిలింది పెళ్ళే అని వాళ్ళు కూడా ఆనందంగా ఒప్పుకున్నారు. ఆస్తిలో, హోదాలో తమకంటే ఎక్కువ, పైగా బంధువులు, ఏ వంక పెట్టడానికి లేదు. అందుకే కీర్తి వాళ్ళ అమ్మనాన్నని ఒప్పించడం పెద్దగా కష్టం కాలేదు. పెళ్లి చూపుల్లో సందీప్ని చూసి షాక్ అయినా తండ్రి మాట కాదనలేక పెళ్లికొప్పుకుంది కీర్తి. తండ్రంటే ప్రాణం, నాన్న మాటంటే వేదం. నాన్న కోసం అన్నీ మర్చిపోయి పెళ్లికి ఒప్పుకుంది. పెళ్లికి ఒప్పుకున్న మనసులో ఎన్నో ఆలోచనలు. కీర్తి పెళ్లికొప్పుకుందని తెలిసి తన మీద అభిప్రాయం మారిందేమో అనుకున్నాడు సందీప్. కానీ తండ్రి కోసం ఒప్పుకుందని తెలిసి 2 రోజులు పెళ్లి చేసుకోవాలా వద్దా అన్న సంశయంలో పడ్డాడు. కానీ కీర్తి మీదున్న ప్రేమ ఇదేదీ ఆలోచించనీలేదు. దానికి తోడు అమ్మ మాటలు ధైర్యాన్నిచ్చాయి. నాన్న ఇష్టమే తన ఇష్టమని పెళ్లికొప్పుకుంది. మనమేమీ మోసం చేయట్లేదు అన్న మాట ఆలోచించేలా చేసింది. నువ్వు కాకపోతే నాన్న చూపించే ఇంకో సంబంధం చేసుకుంటుంది. కానీ అతని కీర్తిని నీలా ప్రాణంగా ప్రేమిస్తాడన్న భరోసా లేదు. అలా అమ్మ మాటతో ధైర్యం కోల్పోకుండా ఉన్నాడు. ఇక 2 వైపుల వాళ్ళ పెళ్లి పనులు మొదలుపెట్టారు. పెళ్లికి బట్టలు కొనాలి అని వెళ్ళిన సందీప్ తనకి తెలియకుండా కీర్తి అమాయకత్వానికి, అందానికి, భయానికి తడబడి ట్రయల్ రూమ్ దగ్గర చుట్టూ జనాలను పట్టించుకోకుండా కీర్తిని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. అంతే, బాధతో, భయంతో చాచిపెట్టి కొట్టి అక్కడి నుంచి పరిగెత్తి పారిపోయింది. ఇన్నాళ్ళు దాచుకున్న ప్రేమని ఎలా చెప్పాలో తెలియక మనసు అదుపు తప్పింది. నిజానికి కీర్తి ఎప్పుడూ తన మనసుని తాకే చిరుజల్లు. తను తన జీవితంలోకి వస్తుందన్న ఊహకే మతిపోయింది. ఇక తన పక్కన కూర్చుని బైక్ నడిపి మాల్లో అప్పుడప్పుడు చేతులు తగలడంతో ఇక ఆగలేకపోయాడు. ఆ రోజు మొదలైన కోపం ఈ రోజు వరకు తగ్గలేదు కీర్తికి. సందీప్ ఎప్పుడు ఎంత దగ్గరవుదామని చూస్తున్నా కీర్తన మనసంతా కోపమే. పెళ్లి చేసుకున్న రోజు నుంచి సందీప్ బాధపడని రోజు లేదు. ఇంట్లో అందరితో కలిసిపోయింది, తనతో తప్ప. తనని మనిషిగానే చూడదు. సందీప్ ఇంట్లో వాళ్ళ రూంలో సందీప్ ఒక అపరిచిత వ్యక్తి. అమ్మ నాన్నల్ని అత్తయ్య, మామయ్య అని నోరారా పిలిచి చాలా బాగా చూసుకుంటుంది. తమ్ముడితో చిన్న పిల్లలా కలిసిపోయి ఆడుకుంటుంది. ఇంట్లో అందరూ ఇష్టం, తాను తప్ప. సందీప్ బాధపడని నిమిషం లేదు. ఏం పాపం చేశానని సందీప్ బాధపడని రోజు లేదు. పెళ్ళై ఒకే రూంలో ఉంటున్నా బయటికి మాత్రమే భార్యాభర్తలు. కీర్తి సందీప్ని ఇంకా భర్తగా స్వీకరించలేకపోతుంది. ఎందుకో తన వల్ల కావట్లేదు. సందీప్ కూడా తన మీద ప్రేమతో, ప్రేమించి ఇష్టపడి దగ్గరయ్యేంత వరకు కీర్తిని ఇబ్బంది పెట్టకూడదనుకున్నాడు. మెడలో తాళి కట్టి తన దాన్ని చేసుకున్నా కీర్తన తనని ఇంకా పరాయివాడిగా చూస్తుంది అనే భావన లోపల లోపల తినేస్తుంది. కీర్తి మాటకి గౌరవమిచ్చి దూరంగా ఉంటున్నా మనసులో ప్రేమని బయటికి చెప్పలేక, కీర్తికి దూరంగా ఉండలేక సతమతమవుతున్నాడు. కానీ 10 రోజుల ముందర జరిగిన సంఘటన కీర్తన మనసులో తన అభిప్రాయాన్ని మార్చేసి ప్రేమ పుట్టేలా చేసిందని తెలీదు పాపం. ఏమండి, ఏదైనా కావాలా? తనని చూస్తూ గత స్మృతులని నెమరు వేసుకుంటున్న సందీప్ని మెల్లగా చాలా ప్రేమగా పిలిచింది కీర్తి. గతంలోంచి తేరుకొని వాస్తవంలోకి వచ్చిన సందీప్ ఫైల్ కనబడలేదన్న విషయం గుర్తు తెచ్చుకొని మళ్ళీ బీరువా వైపు చూశాడు. ఏం కావాలి మీకు? అడుగుతుంటే పలకరే? ఎప్పుడు తన ఒక్క మాట కోసం వేచి చూసే సందీప్ తనడుగుతున్నా పట్టించుకోకుండా మౌనంగా ఉండేసరికి కీర్తనకి బాధ, కోపం కలిగాయి. ఇక్కడో ఫైల్ ఉంది, అందులో ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సందీప్ మళ్ళీ వెతికే పనిలో పడ్డాడు. ఇదేనా? కీర్తన చీరని పక్కన పెట్టి బీరువా దగ్గరికెళ్ళి ఫైల్ తీసి సందీప్ ఎదురుగా నిలబడింది. కీర్తనని అలా దగ్గరగా చూసేసరికి పై ప్రాణం పైనైపోతుంది సందీప్కి. ఇద్దరూ ఒక్క క్షణం కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకున్నారు. ఏదో తెలియని మైకం, విద్యుత్ ప్రవహిస్తున్నట్టుంది ఇద్దరి ఒంట్లో. అప్రయత్నంగా కీర్తన కళ్ళు మూతపడ్డాయి. తొలి ముద్దు గుర్తొచ్చి బుగ్గలపై సిగ్గులు పూశాయి. తన పెదాలతో సందీప్ పెదాలకి తాకాలని ప్రయత్నించింది. అంతే, అంతవరకు ఏదో పరవశం కమ్మేసినట్లు ఊగిపోయిన సందీప్ ఏదో గుర్తొచ్చి షాక్ కొట్టిన వాడిలా కీర్తన చేతిలో ఉన్న ఫైల్ లాక్కొని వెళ్ళిపోయాడు. అప్రయత్నంగా సందీప్ చేయి తన చెంప తాకేసరికి తొలి ముద్దు ఇచ్చినప్పుడు కీర్తి కొట్టిన దెబ్బ గుర్తొచ్చింది. మళ్ళీ తన ప్రమేయం లేకుండా తన ఒంటి మీద చెయ్యేసి ఇంకాస్త దూరం కాదల్చుకోలేదు. తనంతట తాను భర్త కౌగిట్లో కరిగిపోవాలని, మధురమైన ముద్దు రుచిని చూడాలని ఆశపడిన తనని కాదని
అలా వెళ్ళిపోయిన భర్తని చూసి కళ్ళ నిండా నీళ్లతో అలా రాయిలా స్థాణువులా నిలబడింది కీర్తన. ఇదంతా అత్తగారికి ఎలా చెప్పాలో తెలియక వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఒకప్పుడు నేను తనని కాదన్న మాట నిజమే. దూరం పెట్టింది కూడా నిజమే. ఇప్పుడు నేను తనని ప్రేమిస్తున్నానని, కోరుకుంటున్నానని లోకువైపోయాను కదా! చూస్తాను. ఎన్నాళ్ళిలా అంటి ముట్టనట్టు ఉంటాడో. కంటికి ధారగా ఏడుస్తుంది కీర్తి. కీర్తి మాటలు తన బాధని చెప్పకనే చెప్తున్నాయి. అత్తగారి కంటే ముందు భార్య, పైగా ఒక ఆడది. ఆవిడ మనసు అట్టే కరిగిపోయింది కోడలి మాటలకి. తెల్లవారి కొడుకు వాళ్ళ గదిలోంచి విసురుగా రావడం తర్వాత రోజంతా మూతి ముడుచుకొని ఉండడం గమనించిందామె. ఏం లేదని కొడుకు బుకాయించినా నమ్మలేదు. ఏదో జరిగిందన్న తన ఊహ నిజమైంది. ఇప్పుడు కోడలి మాటలతో ఇద్దరి మధ్య జరుగుతున్న విషయాలన్నీ పూర్తిగా అర్థం చేసుకుంది. ఇంత ప్రేమ పెట్టుకొని ఇలా అపార్థాలతో ఒకరినొకరు బాధ పెట్టుకుంటున్నారే. కన్న ప్రాణం ఆగట్లేదు. ఏదోటి చేయాలి. కీర్తి తనని ఇంకా తప్పుగానే భావిస్తుందని అనుకుంటున్న సందీప్ కష్టమైనా సరే కీర్తికి దూరంగా ఉంటున్నాడు. అలా అన్న కీర్తి మనసు గెలవచ్చన్న ఆశతో తన మనసులో మొదలైన ప్రేమని భర్తకి చెప్పి పూర్తిగా తనకి దగ్గరవ్వాలని చూస్తున్న కీర్తి భర్త సంశయాన్ని తిరస్కారంగా తీసుకొని బాధపడుతుంది. ఇద్దరిని ఎలా కలపాలి? విషయం అర్థమైన ఆవిడ కీర్తిలో మార్పుని కొడుకుకి తెలియజేయాలని ఒక చిన్న ప్లాన్ వేసింది. కీర్తిలో మార్పు వచ్చిందని కొడుక్కి తెలిసేలా చేయాలనుకుంది. దానికి తగిన ఏర్పాట్లు చేసుకుని మొదట కీర్తి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసింది. రాజేష్ని కలిసి రాత్రికి ఇంటికి వచ్చిన సందీప్కి ఇంట్లో ఎవరూ కనబడలేదు. కలవక చాలా రోజుల తరువాత స్నేహితుడు రాజేష్ని కలిసిన సందీప్ మాటలతో చాలాసేపు గడిపేశాడు. సందీప్ హాల్లో ఎవరూ లేకపోయేసరికి నేరుగా తన బెడ్రూంలోకి వచ్చాడు. కీర్తన వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి కీర్తి ఏం చేస్తుందో ఏమో అని వాళ్ళ బెడ్రూంలోకి వచ్చిన ఆవిడకి కీర్తి ఏడుస్తూ కనిపించింది. సరిగ్గా అదే సమయానికి ఇంటికి వచ్చిన సందీప్కి ఏడుస్తున్న కీర్తన తనని ఓదారుస్తున్న అమ్మ కనిపించింది. మొదటి నుంచి కీర్తన కంట్లో నీళ్లు సందీప్కి చిరాకు తెప్పించేవి. వాటిని తన చేతగానితనాన్ని గుర్తు చేస్తాయి. ఇలా చాలాసార్లు అకారణంగా ఏడ్చే సందీప్కి కోపం తెప్పించేది కీర్తి. ఆ కోపంలోనే ఏదేదో చేసేసి కీర్తన ముందు చెడ్డవాడిగా మిగిలిపోయాడు సందీప్. సందీప్ రాకను గమనించిన అత్తాకోడళ్ళు ఏమీ జరగనట్టు మౌనంగా ఉండిపోయారు. కొడుకు గదిలోకి రావడంతో వాళ్ళమ్మ ఒక చిన్న నవ్వు నవ్వి బుగ్గని మెల్లగా తట్టి బయటకు వెళ్ళిపోయింది. ఆమె చర్యని తన నవ్వు వెనుక ఉన్న విషయాన్ని అర్థం చేసుకోలేక కోపంగా భయంగా బాయని చూస్తూ ఉండిపోయాడు. కీర్తన సందీప్ కళ్ళలోకి సూటిగా చూడలేక నిద్రిస్తున్నట్టు నటిస్తూ అటు పక్కకు తిరిగి పడుకుంది. సందీప్ అలా సుకుమారంగా పడుకుని ఉన్న కీర్తనని ఒకసారి చూసి ఒక నిట్టూర్పు విడిచి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. ఏడ్చి ఏడ్చి అలసిపోయిందో ఏమో కళ్ళు మూతలు పడగానే కీర్తికి నిద్రొచ్చేసింది. బయటికొచ్చిన సందీప్ కీర్తి నిజంగానే నిద్రపోయిందా లేదా తొంగి చూశాడు. నిజమే, అప్పటికే తను నిద్రపోయింది. అలసిపోయిన ముఖం, ఏడ్చి ఏడ్చి ఉబ్బిన కళ్ళు, ఎర్రటి పెదాలు, నున్నటి బుగ్గలు. ఎందుకేడ్చిందో ఏమో తన చేతిని మెల్లగా తన చేతిలోకి తీసుకుని ఒక చిన్న ముద్దు పెట్టాడు. ఇదంతా ఓరకంట గమనిస్తున్న కీర్తి పెదాలపైన సన్నటి నవ్వు. ఎలాగోలా భర్త కంటికి ఆ నవ్వు కనబడనీయకుండా సమయానికి దాచగలిగింది. ఎందుకో సందీప్ మనసు అప్రయత్నంగా తెల్లవారి చూసిన దృశ్యాన్ని గుర్తు చేసింది. అచ్చం పాలరాతి బొమ్మే. కొంటెతనం గర్వం నిండిన కళ్ళతో తన అందాన్ని చూస్తూ అలా కూర్చున్నాడు. ఆ క్షణం ఇంత అందం తన సొంతమన్న ఆలోచనకే మనసు తుల్లి తుల్లి పడింది. ఎప్పుడు సోఫాలో పడుకునే కీర్తన తనని చూసి కూడా బెడ్ పైన పడుకుంది అంటే ఒంట్లో ఏమైనా బాలేదా? టక్కున స్ఫురించిన ఆ ఆలోచనకి కంగారు పడి నుదురు మెడ మీద చేయి పెట్టి జ్వరం లాంటిదేమైనా వచ్చిందేమో చూశాడు. చల్లటి సందీప్ చెయ్యి మెడ మీద తగిలేసరికి టక్కున కళ్ళు తెరిచి చూసింది కీర్తన. కీర్తన తనని అయోమయంగా చూసేసరికి ఏం చెప్పాలో తెలియక కంగారుగా అటు ఇటు చూశాడు. కోపంతో ఎర్రబడతాయన్న కళ్ళు సిగ్గుతో ప్రేమని కురిపించాయి. ఓ నిమిషం అది నిజమో కాదో అని కళ్ళలోకి సూటిగా చూశాడు. సందీప్ చూపులు గుండెకి తగిలేసరికి కీర్తన పెదాలు అదురుతున్నాయి. చటుక్కున సందీప్ చేతిని లాక్కొని తన బుగ్గ మీద పెట్టింది. మెత్తటి బుగ్గ అరచేతిని తాకేసరికి సందీప్ వెన్నులో విద్యుత్ ప్రవహించినట్లయింది. చేతికి బలంగా షాక్ కొట్టేసరికి
వెంటనే ఆ చేతిని వెనక్కి లాగి కొంచెం పక్కకు జరిగి ఏం జరగనట్టు పడుకున్నాడు. పదే పదే సందీప్ నుంచి ఎదురవుతున్న తిరస్కరణ కీర్తన మనసుని నలిపేస్తుంది. ఎందుకిలా? తన మీదేమన్నా కోపమా? ఏం తప్పు చేసింది? తెలిసి ఏ తప్పు చేయలేదు, మరెందుకిలా? విసురుగా సందీప్ వైపు తిరిగింది. అప్పటికి సందీప్ అటు తిరిగి పడుకొని జరిగిందంతా గుర్తు తెచ్చుకున్నాడు. 4 రోజుల ముందు నుంచి కీర్తన ప్రవర్తనలో ఈ మార్పు కనిపిస్తుంది. అత్తగారి ఇంటికి తన భార్య కీర్తనని వెంటబెట్టుకుని వెళ్ళి సరిగ్గా 4 రోజులవుతుంది. అక్కడ అత్తయ్య తన కూతురికి, అదే తన భార్యకి చేసిన హితబోధ గుర్తుకొచ్చింది సందీప్కి. తన మనసు చెబుతుంది, ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనే తన ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పుకు బలమైన కారణమా? నిజమా? మనసు చివుక్కుమంది. ఇంతేనా తనని అర్థం చేసుకుంది? ఇంతేనా తన ప్రేమకున్న విలువ? ఆ ఆలోచనలు మనసుని గందరగోళం చేస్తుంటే వాటిని బలవంతంగా అణిచేస్తూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఆ రోజు అత్తగారు కీర్తనకి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఎందుకే ఆ పిల్లాడిని అంతలా బాధ పెడతావు? ఏం చేశాడనే నీకా కోపం? నిన్ను ప్రేమించాడనా? అదే తను చేసిన పెద్ద తప్పైందే నీతో? ప్రేమించానని అతను నిన్ను పార్కులకి, సినిమాలకి తిరగమని బలవంత పెట్టలేదే. బుద్ధిగా పెళ్లి చేసుకున్నాడు. అందర్నీ ఒప్పించి నీ మెడలో తాళి కట్టి దేవుడి సాక్షిగా నిన్ను భార్యని చేసుకున్నాడు. ఎంతమందికి ఉంటుందా ప్రేమ, ధైర్యం? చిన్న వయసులోనే తనేంటో నిరూపించుకొని పద్ధతిగా మీ నాన్న దగ్గరకొచ్చి పెళ్లికి నీ చెయ్యడిగాడు. ఎంతమంది ఉంటారిలా? అది ఈ కాలంలో మచ్చుకు. ఒకరిని చెప్పవే చూద్దాం. ఆ అమ్మ మాటల్ని బిక్కమొహం వేసుకుని కళ్ళ నిండా నీళ్లతో అలా యథాలాపంగా చూస్తుంది కీర్తన. తప్పు చేస్తున్నాననే భావన కీర్తన మొహంలో కనబడుతుంటే మనసుని బాధ కమ్మేసేసరికి చిన్నపిల్లలాగా ఏడుస్తున్న కీర్తిని చూడగానే ప్రేమ, జాలి కలిసొచ్చాయి సందీప్కి. ఎన్ని మాటలు పడింది. తన ప్రేమని కాదన్నదని సందీప్కి కీర్తన ఫ్రెండ్స్, చివరికి చెల్లి కూడా కీర్తనని కోప్పడింది. ఇప్పుడు మళ్ళీ అమ్మ దగ్గర సందీప్ కోసం మాటలు పడ్డది. అందరూ తనని కోప్పడి మందలించేవాళ్లే. ఒక్కరూ తనని ఒక మాట అనరే. అయ్యో పాపమనిపించింది కీర్తన మొహం చూసి. మగవాడిని అకారణంగా నీ పంతం కోసం దూరంగా ఉంచకే తల్లి. మన మీద ప్రేమ ఉన్నంతకాలం వాళ్ళ మనసు చెదరదు. అలా అని వాళ్ళ ప్రేమని అలసుగా చూస్తే మన మీద ప్రేమ తగ్గి మనసు చెదిరే అవకాశం లేకపోదు. అబ్బాయి ప్రేమ తగ్గనీకుండా, మనసు చెదరనీయకుండా చూసుకో. తర్వాత అనుకుని లాభం లేదు. అమ్మా! కీర్తన అమ్మని కౌగిలించుకుంది. తప్పుగా అనుకోకమ్మా. మీ ఇద్దరి మధ్య ఎవరూ రానంత వరకు అన్నీ సవ్యంగానే ఉంటాయి. అది నీ బెట్టు కానీ, అతని బుజ్జగింపు కానీ అన్నీ అందంగా ఉంటాయి. కానీ ఒక్కసారి ఏదో ఒక కారణం చేత మూడో వ్యక్తి వచ్చిందో అన్ని భ్రమలు తొలగి మనసులో ఉన్న ప్రేమ దూది పింజలా మాయమైపోతుంది. పదే పదే దూరం పెట్టి ఆ అబ్బాయి అహం దెబ్బతీయకమ్మా. ప్రేమని కూడా మింగేసే శక్తి అహానికుంది. మగవాడి అహాన్ని దెబ్బతీయకు. పొందుకోరి వస్తే కాదని మనసు బాధ పెట్టకే పిచ్చిపిల్ల. అర్థం చేసుకో. తన ప్రేమకి కాకుండా తన అహానికి లొంగిపోయింది. తన భార్య అన్న ఆలోచనకి మనసుని ముక్కలుగా విరగొట్టింది. తన అహం దెబ్బతిని తను పక్కదోవ పడతాడన్న భయంతో ఇదంతా చేస్తుందా? బాధ తన్నుకొస్తుంది. ఇప్పుడు లొంగితే తన మాట నెగ్గినట్టే. లేదు, కీర్తి తన ప్రేమని మనస్ఫూర్తిగా చెప్పి తన కౌగిలి చేరే వరకు తన చిలిపి చేష్టలకు లొంగేదే లేదు. మనసు చాలా దృఢంగా ఉంది. ఇంతలా మనసుని కుదుటపరుచుకుంటుంటే మెత్తగా తన నడుముని భార్య సన్నటి చెయ్యి చుట్టేసరికి ఉలిక్కిపడి అటు తిరిగాడు. కళ్ళ నిండా నీళ్లు, కన్నీళ్ల చాటున కోపం, బాధ కళ్ళతోటి బాణాలు వదులుతుంది కీర్తన. నన్ను దూరం పెడతావా అని ఆ కళ్ళు మనసుపై నిందలేస్తున్నాయి. ఇలా కాదు, నోరు విప్పి చెప్తే కానీ ఈ సమస్యకి పరిష్కారం ఉండదని నిర్ణయించుకుని తన నడుంపై ఉన్న కీర్తన చేతిని చేతిలోకి తీసుకొని తన చేతివేళ్లతో కీర్తన చేతివేళ్లని ముడివేశాడు. మొన్న మీ ఇంటికెళ్ళినప్పుడు అత్తయ్య నీతో అన్న మాటలు విన్నాను కీర్తి. నువ్వా నా ప్రాణమాన వస్తే నువ్వే అంట. అలాంటిది నా ప్రేమ, నా అహమానొస్తే ప్రేమకే నా ఓటు. మూడో వ్యక్తి అన్న ఆలోచన వద్దు. నాకు కావలసింది నీ మనసు కానీ నీ శరీరం కాదు. బుద్ధిగా ఆలోచించకుండా పడుకో. నీకోసం ఎన్నాళ్ళైనా ఇలా నిన్ను చూస్తూ ఉండిపోతా. కీర్తన బుగ్గ తాకాడు. సందీప్ మాట్లాడిన మాటలు అస్సలు నచ్చలేదు కీర్తనకి. ఎర్రబడ్డ కళ్ళు, కోపంతో సూదిలాంటి చూపులు విసిరింది. తనేమన్నా తప్పుగా మాట్లాడానా? సందీప్ ఎందుకో మొదటిసారి భయపడ్డాడు. ఎందుకలా ఏదేదో ఊహించుకుంటున్నారు?
తన ఎదురుగా మంచంపై పడుకొనున్న సందీప్ కాలర్ పట్టుకొని లాగింది. అలా ఎలా మాట్లాడుతున్నారు? కాలర్ వదిలేసి సందీప్ చెంపపైన ఒక చిన్న దెబ్బ కొట్టింది. కంగు తిన్నాడు. లేచి బెడ్ పైన కూర్చొని చేతులతో ముఖాన్ని దాచుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. కీర్తి! సందీప్ కీర్తి నడుం మీద చెయ్యేసి దగ్గరికి లాక్కుపోయాడు. తాకొద్దు! సందీప్ చేతిపైన ఒక దెబ్బ పడింది. తాకొద్దన్నానా? అయోమయంగా కీర్తినే చూస్తున్న సందీప్ నుంచి ఇంకాస్త దూరం జరుగుతూ చెప్పింది. ఎందుకంత కోపం కీర్తి? నీకిష్టం లేకుండా నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ ఈ పని చేయాల్సిన అవసరం లేదు. నా ప్రేమని అర్థం చేసుకున్న రోజు వద్దన్నా ఇద్దరం ఒకరిలో ఒకరు ఆనందంగా కలిసిపోతాం భరోసాగా చెప్పాడు. కీర్తి బేలగా ఒక నవ్వు నవ్వింది. మామూలుగా చెప్తే అర్థం చేసుకుంటే అది సందీప్ తన భర్త ఎందుకవుతాడు? మీరెప్పుడూ అంతే. నాకర్థం కారు. నా మనసుని అర్థం చేసుకోరు. మిమ్మల్ని దూరం పెడితే మీ ప్రేమని అర్థం చేసుకోలేదని బాధపడతారు. ప్రేమతో దగ్గరికొస్తే మీ మీద నమ్మకం లేక అమ్మ చెప్పిన మాటలకి లొంగిపోయి మీ చేతిలో కరిగిపోవాలనుకున్నాను అనుకుంటారు. దూరం పెడితే నాకు మీ మీద కోపమంటారు. దగ్గరికొస్తే నాకు మీ మీద అపనమ్మకమంటారు. ఎలా చావాలి? దగ్గర కాలేను, దూరంగా ఉండలేను. మీతో ఎలా ఉండాలి? కీర్తన బెడ్ పై నుంచి లేచి సోఫాలో పడుకుంది. ఇప్పుడు చెప్తున్నాను వినండి. అమ్మ చెప్పిందనో ఇంకేదో కారణంతో మీకు దగ్గరవ్వాలనుకోలేదు. మీ మీద ఇష్టంతో, మనసు నిండా ప్రేమతో మీలో కలిసిపోవాలనుకున్నా. తనువే కాదు, మనసు కూడా పంచుకుందాం అనుకున్నాను. అమ్మ మాటలు మీరు వినడం కాదు, స్వాతితో మీ మాటలు నేను విన్నాను. చా! అలా ఎలా అనుకున్నారు? కీర్తి ప్రశ్నకి సందీప్ దగ్గర సమాధానం లేదు. చాలా, ఇంకేమైనా చెప్పాలా? కీర్తన ఇక సందీప్తో మాట్లాడడం అనవసరమని ఏడుస్తూ అటు తిరిగి పడుకుంది. నిజమా? ఒక్క క్షణం ఆనందంతో మాటలు రాలేదు సందీప్కి. ఇన్నాళ్ళ తన నిరీక్షణ ఫలించేసరికి ఆనందంతో మాటలు రాలేదు. వెంటనే లేచి కీర్తన దగ్గరికెళ్ళాడు. కీర్తన ఉలుకు పలుకు లేకుండా అలాగే అటువైపు తిరిగి పడుకునుంది. సందీప్ ఎంత పిలిచినా పలక్కపోయేసరికి భార్య భుజం పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు. కీర్తన బెట్టు వదలట్లేదు. కనీసం సందీప్ వంక చూడనైనా చూడట్లేదు. కళ్ళు మూసుకునే ఉంది. ఇన్నాళ్ళు తన మీద కోపం అనుకుంది. కానీ కోపం కాదు, వేరే అని అర్థమై బాధతో నోటమాట రాలేదు. కీర్తి పట్టుదల తెలిసిన వ్యక్తిగా ఇక చేసేదేది లేక మౌనంగా బెడ్ పైన పడుకొని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. అలా భారంగా గడిచింది. తెల్లారింది. ఎప్పుడు పొద్దున్నే లేచే కీర్తి ఇంకా నిద్రలేవలేదు. ఆ ఇరుకైన సోఫాలో ముడుచుకుని పడుకునుంది. ఇక చాలు ఈ ఆటలు మనసులో అనుకుని అమాంతం కీర్తిని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టాడు. సందీప్ చర్యకి ఒక్కసారిగా నిద్రలోంచి లేచి సందీప్ని చూసింది. తనని కోపంగా చూస్తున్న కీర్తి నుదిటిపై కళ్ళపై ముద్దు పెట్టాడు. ఇప్పటికైనా తన బెట్టు వదిలిపెడుతుందేమోనని. లేదు, ఇంకా కోపంగానే ఉంది. అర్థమవుతుంది. ఎలా తీర్చాలి ఈ ఎలకని అర్థం కావట్లేదు. వెచ్చటి సందీప్ పెదాలు తన శరీరాన్ని తాకేటప్పటికి మేను ఒక క్షణం పులకరించింది కీర్తికి. బుగ్గలపై వెచ్చగా వాలుతున్న సిగ్గుని కనబడనీయక తన బెట్టిని అలా మధ్యలో వదిలేయలేక లేని విసురును ప్రదర్శిస్తూ బుంగమూతి పెట్టింది. సారీ, నాదే తప్పు. నువ్వెంత ఉన్నతంగా ఆలోచిస్తావో తెలిసి కూడా అలా ఆలోచించాను చూడు, నాదే తప్పు. సందీప్ కీర్తి పక్కన పడుకుంటూ కీర్తిని నడుం మీద చెయ్యేసి తన వైపుకి లాక్కున్నాడు. కీర్తి టక్కున తలెత్తి సందీప్ కళ్ళలోకి సూటిగా చూసింది. ఎందుకో ఒక్కసారి గుండె జారినట్టనిపించింది సందీప్కి. బాధగా ముఖం పెట్టి గుటకలు మింగాడు. మీ అక్కంటే నాకు ప్రాణం. జీవితాంతం తనని చూస్తూ బ్రతికేగలను. సందీప్ కళ్ళలోకి చూస్తున్న కీర్తికి తన చెల్లెలు స్వాతితో సందీప్ అన్న మాటలు గుర్తొచ్చాయి. నిజంగా తనకి తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎంత మంచివాడు! అలా ఎలా దూరం పెట్టానో అమ్మ హెచ్చరించినప్పుడు తెలియలేదు. కానీ తలుచుకుంటే భయమేస్తుంది. లీలా తనకన్నా పెద్ద అందగత్త. స్టైల్గా ఉంటుంది. బాగా చదువుకుంది. అలాంటి అప్సరస అందాల్ని ఎరచూపినా సిగ్గు విడిచి పైన పడ్డా. తన మీద ప్రేమతో చలించని ఈ మనసు ఎంత స్వచ్ఛమైంది. సందీప్ ప్రేమ ఎంత గొప్పది. లీల ఎవరో కాదు, సందీప్ వాళ్ళ దూరపు చుట్టం. పైగా వాళ్ళ నాన్నకి సందీప్ వాళ్ళ నాన్నకి బిజినెస్లో డీలింగ్స్ ఉన్నాయి. వరుసకు బావమరిదళ్ళు పెళ్లి చేస్తే బాగుంటుందని లీల తండ్రి చాలాసార్లు సందీప్ వాళ్ళ అమ్మ నాన్నలకి సందీప్కి రాయబారం నడిపాడు. సందీప్ ఇష్టం తెలిసిన వాళ్ళుగా ఆ రాయబారాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఇది తెలిసిన లీల బావ మీద ఆశ చావక చాలా చాలా చేసింది. మెల్లగా చెప్పాడు, మందలించాడు, కోపడ్డాడు.
ఏం లాభం? లీల ఆశ, ప్రేమ చావట్లేదు. మొన్నటికి మొన్న కీర్తనికి, సందీప్‌కి మధ్య ఉన్న ఎడబాటు తెలిసి బావ దగ్గరికి పరుగున వచ్చింది. తనలో ఏం తక్కువ? తన భార్యలో ఏం ఎక్కువ అని అడిగింది. బావ మనసు గెలువను తన అందం చాలదా? ఇంతకంటే అందమా? తన అందచందాలని బెరుకు భయం లేకుండా ఆరబోయాలనుకుంది. సిగ్గు లేకుండా ఆఫీస్‌లో సందీప్ పైన పడిపోతూ ఛ! స్వాతి, కీర్తన చెల్లెలు కళ్ళారా చూసింది ఆ విషయాన్ని. అయినా సందీప్ ఏం చేశాడు? చెంప చెల్లుమనిపించాడు. ఈ ఒక్క సంఘటన చాలదా సందీప్ ఏంటో చెప్పడానికి? సందీప్ ప్రేమేంటో చెప్పడానికి? చాలా భయపడ్డా బావా. లీలని మనసెక్కడ మార్చేస్తుందో. ఈ పిచ్చిది పంతంతో నిన్ను దూరం పెట్టింది. ఎక్కడ మీ ఇద్దరి మధ్య లీల వస్తుందో అన్న భయమేసింది. ఏడుస్తున్న స్వాతిని సందీప్ ఓదారుస్తున్నాడు. "ష్! ఊరుకో మరదలి పిల్ల, ఏడవకు." సందీప్ స్వాతి తల నిమురుతూ ఒక నవ్వు నవ్వాడు. ఏడవక ఏం చేయమంటావు బావా? దానికి అర్థం కావట్లేదు. నిలువెత్తు ప్రేమని ఎదురుగా పెట్టుకుని అనవసర పంతాలకు పోయి నిన్ను దూరం చేసుకుంటుంది. ఆడది ఒంటరిగా కనబడితే ఎలా లొంగదీసుకోవాలని చూసే ఈ లోకంలో బట్టలు చించుకుని మీద పడ్డా చెదరని నీ మనోనిబ్బరానికి నాకు మాటలు రావట్లేదు బావా. చాలా గర్వంగా ఉంది. స్వాతి సందీప్ చేతులు పట్టుకుని ఏడుస్తుంది. చెల్లెలి మాటలు విన్న కీర్తికి నెత్తిన పిడుగుపడినంత పనైంది. పెళ్లి పనులై బావతో మాట్లాడాలని బావ ఆఫీస్కి వచ్చిన స్వాతి కాబోయే భర్త కంట పడింది ఈ సంఘటన. ఇన్నాళ్ళు ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు అక్క వైపు మాట్లాడిన స్వాతి బావ వ్యక్తిత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. చెల్లెలు చెప్పిన ఒక్కో మాట గుర్తొస్తుంటే ప్రేమతో సందీప్ని దగ్గరికి తీసుకుని తన ప్రేమని చెప్పి తనను తను అర్పించుకోవాలని ఉంది. ఏం లాభం? అర్థం చేసుకోవట్లేదుగా మహానుభావుడు. అలా చూస్తుంది సందీప్ని. కీర్తన టక్కున అక్కడి నుంచి లేచి నేరుగా వాష్రూంలోకి దూరింది. ఏంటో ఈ మౌనం. సందీప్ తల పట్టుకుని కూర్చున్నాడు. కీర్తి స్నానం చేసి బయటకొచ్చింది. ఇంతలో మామగారి నుంచి సందీప్కి ఫోన్. ఏదో ఫంక్షన్ ఉంది, సిటీ బయట ఉన్న రిసార్ట్స్కి రమ్మని, స్నేహితులకి కూతురు అల్లుడిని పరిచయం చేయాలని. సరే అనక తప్పలేదు. కీర్తన గురించి ఆలోచిస్తూ స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న సందీప్కి ఎప్పుడూ లేనిది స్వయంగా తన చేత్తో టిఫిన్ వడ్డించింది కీర్తి. నిజమా కలా? తన చేతిని టేబుల్ కింద పెట్టి గట్టిగా గిల్లుకున్నాడు సందీప్. నొప్పి తెలిసి అమ్మా అని చిన్నగా అరిస్తే పక్కన కూర్చుంటూ మెల్లగా నవ్వుతుంది. నిన్నేమో నువ్వంటే ఇష్టం ఉంది, పట్టుకుంటే తాకొద్దుంది. ఇప్పుడేమో నవ్వుతుంది. అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం. తన భార్యకి తన పట్ల ప్రేమ మొదలైంది. మంచి అభిప్రాయం కలిగింది. ఆ ఆలోచనకి తన మనసు గాల్లో తేలిపోతుంది. ఎందుకో నిన్న భార్య తనని కాలర్ పట్టుకుని అడిగిన మాటలు మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడు. దూరం పెడితే నాకు మీ మీద కోపం, దగ్గరకొస్తే నాకు మీ మీద అనుమానం. ఎలా చావాలి? అప్రయత్నంగా సందీప్ పెదవులపైన నవ్వు వెరిసింది. ఓరగా భార్య వైపు చూశాడు. తనకేమీ పట్టనట్టు తింటూ కూర్చుంది. ఎలా మాట్లాడాలి? నాకు ఇదే కావాలని ఎలా చెప్పాలి? దేవుడా! సందీప్కి ఏం అర్థం కావట్లేదు. ఇంకో 10 నిమిషాలు గడిచాయి. ఇద్దరూ తినేసి కార్లో బయలుదేరారు. ఇంతలో కీర్తనకి అత్తయ్య నుంచి ఫోన్. అత్తయ్య! ఫోన్ తీసి సందీప్ నుంచి కొంచెం దూరంగా జరిగింది కీర్తన. అమ్ములు రిసార్ట్ చేరారా? ఆనందం, చిలిపితనం తొంగి చూస్తుంది ఆవిడ గొంతులో. అత్తయ్య! అత్తయ్య మనసు చదివిన దానిలా కిలకిలా నవ్వింది కీర్తన. ఆ మట్టి బుర్రకి సూటిగా చెప్తే తప్ప అర్థం కాదు. నువ్వా నోట్లో నాలుకలేని పిల్లవి. ఈ ఏకాంతం మీ ఇద్దరికీ అవసరం. నేను మీ మామయ్య చెప్తే ఇవేవీ వద్దని కొట్టిపడేస్తాడు. అందుకే మీ నాన్న, అదే మా అన్నయ్యతో చెప్పించి ఇలా ప్లాన్ చేశా. ప్రేమగా చెప్తావో, 2 మొట్టికాయలు వేసి చెప్తావో నీ ఇష్టం. నీ మనసులోని మాట వాడికి అర్థమయ్యేలా చెప్పమ్ములు. పాపం వాడి ముఖం చూస్తే జాలిస్తుంది. మొదట నవ్వుకున్నా చివరగా అత్తయ్య నోటి నుంచి వచ్చిన మాటలకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. తప్పకుండా అత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్. కీర్తన ఒక కంటితో కన్నీళ్లు కారుస్తూ ఇంకో కంటితో నవ్వుతుంది. ఇదంతా చూసిన సందీప్ మళ్ళీ ఏమైంది? కంగారుగా కీర్తి దగ్గరికెళ్ళాడు. ఇంతలో స్వాతి నుంచి మెసేజ్. నాన్న మీ ఇద్దరికీ రిసార్ట్లో హనీమూన్ ప్యాకేజీ బుక్ చేశాడు బావా. ముందుగా చెప్తే మీరు ఒప్పుకోరని ఇలా ప్లాన్ చేశాడు. ఎంజాయ్. మెసేజ్ చూసుకుంటూ నిలబడిన సందీప్ని వెనుక నుంచి భుజం మీద చేయేసి ఏమీ తెలియనట్టు చూసింది కీర్తి. మన ఇద్దరి కోసం హనీమూన్ సూట్ బుక్ చేశారు. ముందు చెప్తే ఒప్పుకుంటామో లేదో అని ఇలా ప్లాన్ చేసినట్టున్నారు. సందీప్ కీర్తి కళ్ళలోకి చిలిపిగా చూస్తూ చెప్పాడు. సందీప్ చూపులు గుండెల్లో గుచ్చుకుంటుంటే పేదాలపై సన్నని నవ్వుతో
బుగ్గల నిండా సిగ్గుతో తలంచుకొని అటూ ఇటూ చూస్తుంది కీర్తి. ఒక క్షణం తర్వాత ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని నవ్వేశారు. హోటల్ చెక్-ఇన్ చేసినట్టు సైన్ చేసి ఇద్దరూ రిసార్ట్ మొత్తం తిరిగొద్దామనుకున్నారు. తన పక్కనే నడుస్తున్న కీర్తి చేతివేళ్ళని తన చేతివేళ్లతో మెలివేసి మెల్లగా గుండెకి ఆనించాడు సందీప్. కీర్తి తల విప్పి సందీప్ వైపు చూసింది. నన్ను రౌడీ పోకిరి అనుకున్నావు కదూ? ఇద్దరూ కాసేపు తిరిగి అలా స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చున్నారు. హాహా అవునన్నట్టు నవ్వేసి సందీప్ చేతిని పట్టుకుని భుజంపై తన తల పెట్టింది. మరి ఈ రౌడీని పోకిరిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు చెప్పు? ఇన్నాళ్లుగా మనసులో దాచుకున్న ప్రశ్నని అడిగేశాడు. సందీప్ అలా అడిగేసరికి చిరు కోపంగా చూసింది. కోపడ కీర్తి, నా మీద నీకు మంచి అభిప్రాయం లేదని తెలుసు, మరి పెళ్ళంటే ఎలా ఒప్పుకున్నావు? ఈసారి కీర్తి ముఖాన్ని చేతిలోకి తీసుకుని నుదుటిపైన ముద్దు పెట్టాడు. నాన్న చెప్పాడు ఆ అబ్బాయి చాలా మంచోడని. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు తెలుస్తుంది. కళ్ళలో నీళ్లతో గొంతు పట్టుకుని చిన్న పిల్లలాగా చెప్పింది. కీర్తి నుదుటి మీద తన నుదురు నానించి ముక్కుతో ముక్కుని రుద్దాడు. కీర్తి సిగ్గుపడుతూ నవ్వింది. చాలా బాగుంది ఆ నవ్వు. ఏం తెలిసింది నా మంచితనం? ఎలా తెలిసింది కాస్త చెప్పు? గర్వంగా కళ్ళెగరేసి బెంచ్కి ఆనుకుంటూ అడిగాడు. నేనేం చేసినా ఏమన్నా చాలా ఓర్పుగా భరించారు. మిమ్మల్ని దూరం పెట్టినా నన్ను బలవంత పెట్టలేదు. ముఖ్యంగా మన మధ్యకి ఇంకొకరు రావాలని మిమ్మల్ని మాయ చేయాలని చూసినా చెంప చెల్లుమనిపించి పళ్ళు రాలగొట్టారుగా చూడండి. ఇంతకన్నా మంచోడు నాకు దొరుకుతాడా చెప్పండి? కీర్తి సందీప్ నడుం చుట్టూ చేయేసి గుండెల మీద తలపెట్టి చెప్పింది. ఒక్క క్షణం సందీప్ గుండె వేగంగా కొట్టుకోవడం కీర్తి గమనించింది. తలెత్తి సందీప్ కళ్ళలోకి చూసింది. సందీప్ కళ్ళలో ఆశ్చర్యం, ఆనందం. ఎంత ముద్దుగున్నావే బుజ్జి. సందీప్ చుట్టూ చూసి కీర్తికి ఒక గాఢమైన ముద్దు పెట్టాడు. ఆ సందీప్ పెదాలు తన పెదాలని విడవగానే ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతూ పెదాలపైన ఏదో తడిగా తగిలేసరికి ఏంటా అని చేయి పెట్టి తాకింది. మిమ్మల్ని పెదాలపైన సందీప్ చేసిన తీపి గాయాన్ని, చేతికి అంటిన రక్తాన్ని చూపిస్తూ సందీప్ భుజం మీద 2 దెబ్బలేసింది. సారీ అంత ముద్దుగా బుంగముద్దు పెడితే ముద్దేంటి ఇంకేదో చేయాలనిపిస్తుంది. సన్నగా గొణిగాడు సందీప్. నా ప్రేమని ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో తెలియక నా ఊపిరి ఆగిపోయింది. సందీప్ బేలగా ముఖం పెట్టేసరికి కళ్ళ నిండా నీళ్లతో భర్తని హత్తుకుంది. పిచ్చిదాన్ని, మీ ప్రేమని కనుక్కోలేకపోయాను. చాలా బాధ పెట్టాను కదూ, చాలా వెయిట్ చేయించాను కదూ, సారీ. సందీప్ ముఖాన్ని ముద్దులతో ముంచేస్తుంది. అంతా ఇప్పుడేనా లేక రాత్రికేమైనా? సందీప్ మాట పూర్తి కాకముందే సందీప్ నోటిని చేత్తో మూసేసి చిరుకోపంగా చూసింది కీర్తి. ఆ రోజంతా సరదాగా గడిపారు. ఆ రాత్రి కలిసిన మనసులతో వారి తనువులు ఏకమయ్యాయి. కలహాల తరువాత తొలి కలయిక అతి మధురంగా నిలిచింది వారి జీవితంలో. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.